హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇదిగో మీకు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తున్నాను. మీరు చూసేస్తే డ్రాగన్ ఫ్రూట్ ఇది చూడండి ఒకసారి. ఇది వేసి 1.5 year అవుతుంది. ఈ మొక్కని మా మిస్సెస్ ఆన్లైన్లో బుక్ చేశారు. ఇది ఏంటంటే బాగా చిన్న మొక్క. దీన్ని మేము బకెట్లో పెట్టాం. చూడండి, బకెట్ కూడా చూపిస్తాను కాండం నుంచి పై వరకు. ఇదిగో చూడండి, ఇదైతే మేము బకెట్లో పెట్టాం. బకెట్లో పెడితే 1.5 yearకి ఇంత అయింది. అసలు మేము ఇది బతుకుతుందా లేదా అన్న ఆలోచనలు ఉండిపోయాం. ఎందుకంటే మనకి ఇది అవదలే, బకెట్లో పెడితే ఇది పనిచేయదులే అని చెప్పి అనుకున్నాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇది బయట కొనుక్కుంటే ఇది 100 rupees. మేము అడిగాం, వెళ్ళి 100 rupees చెప్పారు. కానీ మనం పెంచుకున్న వాటిని మనం తింటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇంకో విషయం ఏంటంటే ఇది ఏ కలర్ వస్తుందా అంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఎల్లో ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది. ఏ కలర్ వస్తుందా మేము ఆలోచించాం. కానీ అద్భుతమైన రీతిలో ఇది పింక్ కలర్లో వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎరువు లేదు. ఆ బకెట్లో పెంచి మనం కొంచెం వాడుకున్న ఆ వేస్ట్ వాటర్ అది కొంచెం వేసి, అంటే ఎక్కువ నీళ్ళు దీనికి వేయవలసిన అవసరం లేదు. తక్కువ వాటర్ వేసుకోవాలి దీనికి. ఎక్కువ వాటర్ వేస్తే ఇది, ఎందుకంటే ఎడారిలో పెరిగే మొక్క కాబట్టి ఇది ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి. కానీ వర్షాకాలంలో మనం ఏం చేయలేం, ఎందుకంటే అది వాటర్ ఎక్కువ తీసుకుంటుందిలే. అయితే ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ సెకండ్ కాపు, ఫస్ట్ కాపులో 3 వచ్చినాయి. 3 వస్తే దాన్ని మేము హార్వెస్ట్ చేసాం. అయితే రెండో కాపులో ఇప్పుడు 10 వచ్చినాయి. 10 నాటిల్లో పిందిగా ఉన్నప్పుడు కొన్ని రాలిపోయినాయి. ఇదిగోండి, ఇప్పుడు మొగ్గల కింద వేసినాయి. మొగ్గల కింద వేసినప్పుడు ఇది 2 ఉన్నాయి. 2 కూడా రాలిపోయే స్థితిలో ఉన్నాయి. చూడండి, రాలిపోయే స్థితిలో 2 ఉన్నాయి. చూడండి, కలర్ మారినాయి. చూడండి, ఇదిగో ఎల్లో కలర్ వచ్చినాయి, ఆరెంజ్ ఎల్లో కలర్. చూడండి, అదొకటి ఇదొకటి. ఈ 2 కూడా ఇంకా వేస్ట్ అయ్యి తర్వాత ఇదిగో మనకి వచ్చింది. ఇదిగోండి చూడండి, ఈ ఫ్లవర్ సాయంత్రం పూట ఫ్లవర్ వస్తుంది. ఇది దీంట్లోంచి మొగ్గలోంచి ఫ్లవర్ వస్తుంది. ఆ వీడియో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇది ఏంటంటే మనం ఇంట్లో వేసుకుని మనం హార్వెస్ట్ చేస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి ఎక్కడ దొరకనిది మనం ఇంట్లో పెంచుకుని ఒక 1.5 year తర్వాత దాని ఫలితం చూసాం మేము. అది చక్కగా అనిపించింది మాకు. ఎవరైనా దీన్ని వేసుకొచ్చి ఇంట్లో ఒక బకెట్లో వేసుకుని ఒక బకెట్లో పెట్టుకుని వేసుకుంటే చాలు. ఇది అలా ఎదుగుతుంది. ఇది గమ్మున చావదు కూడా మొక్క. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ముదర కాండం అయితే దీని కొమ్మ అయితే బతుకుతుంది. మీరు చూసుకోండి. ఈ వీడియో చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్. ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్. సాయంత్రం పూట ఇవి విడుస్తాయి. చూడండి, మీరు ఎప్పుడూ చూడలేదా? అందరూ చూడండి తప్పకుండా. ఆల్రెడీ 2 వచ్చినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయంటే 1, 2, అదిగోండి 3 ఉన్నాయి. మొత్తం 5కి 3 ఉన్నాయి. 2 ఇడిసినాయి ఫ్లవర్స్. ఇవి సాయంత్రం పూటే ఇడుస్తాయి. ఇలాగా చాలా బాగున్నాయి కదా. నైట్ 10:30 అవుతుందండి. ఇప్పుడు విడిసినాయి అయ్యి. చూడండి. హలో, హాయ్ అండి. రాత్రి మనం చూసాం కదా డ్రాగన్ ఫ్లవర్ ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి, పొద్దునకి ఇలా వాడిపోయి ఉంది. చూడండి, ఇది ఏమవుతుందంటే జాయిగా అలా వాడిపోయి ఎండిపోద్ది అనమాట. ఎండిపోయి ఇంకో ఇక్కడ కాండం ఉంది కదా, ఇందులోంచి కాయ వస్తుంది. ఇంకెలాగా ఇది అలా వాడిపోయి ఫ్లవర్ వాడిపోయి అలాగా ఇక్కడ నుంచి కాయ ఎలా వస్తుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.